పేర్లపల్లిలోని మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ సందర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన పోయిందని, వచ్చే ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని వివేక్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు మంచి గుణపాఠం చెప్పారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని వివేక్ వెంకట స్వామి చెప్పారు. గజ్వేల్ నియోజకవర్గంలో వీళ్ళపల్లి గ్రామంలో యాదవ్ సంఘం తరఫున మల్లికార్జున ఆలయం కట్టించడం అందరు యాదవులు కాంట్రిబ్యూట్ చేసుకొని ఒక చక్కటి ఆలయం కట్టించారు. ఈరోజు దేవుణ్ణి మొక్కి వచ్చే ఎన్నికలలో ఈ రాక్షస పాలన ఏదైతే టీఆర్ఎస్ని ఓడించిందో ప్రజలు మళ్ళొక్కసారి వారికి సరైన గుణపాఠం నేర్పించిందండి. పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి 16 సీట్లు గెలవాలని చెప్పి ఆలయంలో మొక్కడం జరిగింది. ప్రత్యేకంగా ఈ ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా కనకయ్య, ఐలయ్య, వీరేశం వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఇంత చక్కటి ఆలయం కట్టించినందుకు ఇక్కడ యాదవులందరికీ కూడా ఒక అనుకూలమైన వాతావరణము, మంచిగా మీటింగ్లు కూడా చేసుకోవచ్చు. దీన్ని కొంచెం పెద్ద వచ్చే రోజులలో మీటింగ్ చేసుకొని వాళ్ళ సమస్యలు ఏమున్నాయి కూడా పరిష్కరించవచ్చు.